గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోర్ ANJ7. మనం ప్రజెంట్ మోటివేషనల్ క్లాస్ చేస్తున్నాం. మోటివేషనల్ ప్రజెంట్ వచ్చేసి ఆర్ఆర్బీలో పడ్డాయి 25,000 ఉద్యోగాలు. అగ్నివీర్లో పడ్డాయి. అగ్నివీర్లో కూడా 25,000 ప్లస్ పడ్డాయి. మన పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి. పైన పడ్డాయి. అంటే మన హెడ్ వచ్చేసి ఉండేది. చాలామంది ఉద్యోగాలు లేవని అంటుంటారు కదా. ఈ ఉద్యోగాలన్నీ మనకే పడ్డాయి. అదే మనకు వచ్చేసి కాబట్టి మనము ఎప్పుడైతే ఈ ఉద్యోగాలు అని ఫీల్ కాకుండా ఈ మూడింటిని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా ఉండవచ్చు. దీనికి 10th ప్లస్ ఇంటర్ అడగవచ్చు, 10th ప్లస్ IITI అడగవచ్చు. అగ్నివీరికి వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ వరకు అడగవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి ఎగ్జామే లేకుండా ఉండవచ్చు. ఇవన్నీ కారణాలు కాదు. మనకు ఉద్యోగం సాధించాలనే కసి పట్టుదల ఉండాలి. అవి మాత్రమే మన సాధనాలుగా ఉపయోగపడతాయి. ఎప్పుడే కానీ మన సొసైటీలో నీవు ఎలా సాధించావు, ఎన్ని కష్టాలు పడావని ఎవరు అడగరు. నీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా అని అడుగుతారు. ఈ విషయంలో తీసుకుంటే మనం ఉదాహరణకు నీకు మోటివేషనే కావాలంటే మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు కదా, వ్యవసాయాన్ని తీసుకెళ్తే మనం ఒక 1 డే కూడా చేయలేము. ఎందుకంటే మనం కష్టానికి దానికి రీచ్ కాలేము. అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు మీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు, ఏమని మావాడు కష్టం చేయలేడు, బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనే ఆతృతతోటి వాళ్ళు మీ కోచింగ్ సెంటర్లకు పంపుతారు. అయితే ఆ కోచింగ్ సెంటర్లైనా ఏ కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టవచ్చు. ఏ కోచింగ్ లేకుండా జాబ్ కొట్టవచ్చు. చాలామంది నిరూపించారు. అంటే కరెక్ట్ ప్లానింగ్లో నువ్వు చదివితే కోచింగ్ అవసరం లేకుండా కానీ నీకు జాబ్ రీచ్ కావచ్చు. అది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ప్లానింగ్గా చదవాలి. ప్లానింగ్గా చదవాలి. ఏదైనా తీసుకో, ప్లాన్ చేసుకోవాలి. ఒక్కరోజు ఎన్ని గంటలుగా, ఎన్ని నిమిషాలుగా, ఎంత సమయం తీసుకుంటావు ఏ సబ్జెక్ట్కి అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు నీ గోల్ రీచ్ అవుతావు మ్యాక్సిమంగా. అయితే జాబు లేని వాళ్ళు కూడా జాబు ప్రిపేర్ కాని వాళ్ళు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకతను మంచి వంట చేస్తాడు. అలాంటప్పుడు సెల్ఫ్ హోటల్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒకతను మంచి కాఫీ టీ కాస్తాడు. అప్పుడు టీ కొట్టు పెట్టుకోవచ్చు. ఎక్కడన్నా నీకు దొరికిన ప్లేస్ చూసుకొని అందులో కూడా రాణించవచ్చు. అంటే నువ్వు మంచిగా టీ చేయగలిగితే 10 మంది వచ్చి నీ టీ తాగుతారు, మంచి పేరు వస్తుంది. అట్లే హోటల్లో మంచి భోజనం ఏర్పాటు చేస్తే నీ హోటల్కి మంచి గిరాకీ వచ్చి మంచి అవుతావు. నువ్వు ఈ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ ఎదుగుతావు మ్యాక్సిమంగా. అంటే ఉద్యోగం తక్కువ అని అంటలేను. కాకపోతే ఏమంటానంటే ఏ రంగంలోనైనా ఆ రంగంలో వచ్చే ప్రతిఫలాలు అంటే లేటుగానైనా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అది తెలుసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వితిన్ 2 monthsలో 3 monthsలో రావాలి రిజల్ట్. 3 monthsలో తొందర రావాలి రిజల్ట్. ఏ సెక్టర్ ఏ దాంట్లో తీసుకున్నా కానీ ఎట్లా వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యాపారి హోటల్ పెట్టారు. హోటల్ గురించి అడ్వర్టైజ్మెంట్ లేదు, అతను చేసే వంటకాలు తెలియదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన జనాలు మాత్రం తినాలి.
అలాంటప్పుడు టైం తీసుకుంటుంది కదా, ఒక 2 months 3 months 4 months 5 months తీసుకుంటుంది. ఒక 1 year చూసి నువ్వు అప్పుడు డిసైడ్ కావాలి నీ నీ ప్రతిభ లేదు అదేంటి. అలాంటిదే కూడా గవర్నమెంట్ జాబ్లో కూడా ఒక 1 year 2 years 3 years 4 years ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలి. ప్రిపరేషన్ చేస్తేనే నీకు జాబ్ అనేది వస్తుంది. ఈ 1 year 2 years చేస్తారు. ఎట్లా చేస్తారు? ఫస్ట్ 2 months చదువుతారు, 3 months మళ్ళీ చదవాలి, మళ్ళీ 3 months చదువుతారు, 2 months చదవరు, మళ్ళీ 2 months చదువుతారు, 3 months చదవరు. అది 1 year అంటారు. అట్లా చదువుతారా? కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. మీ ప్లాన్ అంతా కూడా రాలేదంటే మనం జాబ్ చేసుకుంటాం, చిన్నపాటి జాబ్ చేసుకుంటాం కూడా ప్రిపరేషన్ ఒక 3 గంటలు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి. 3 గంటల ప్రిపరేషన్లో ఉంటే మనం జాబ్ సాధించడానికి ఉంటుంది. అలా ఉంటుంది అన్నట్టు. ఓపిక, పట్టుదల, శ్రమ నీ సొంతం అయితే నీ జాబ్ సాధించాలి. నోటిఫికేషన్లు ఇవే రావాలి అదే రావాలి అనకుండా ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ ట్రై చేస్తూ ఉండాలి. నేను ఇచ్చేసుకుంటాను. ఎందుకంటే సెంట్రల్ స్టేటు ఎక్కడ పడ్డా కానీ మనకు జాబ్ అనేది ముఖ్యం. నువ్వు స్టేట్ జాబా సెంట్రల్ జాబా అదని ఎవరు చూడరు. నీకు జాబ్ సాధించినవా లేదని అడిగే రోజులలో దానికోసం నువ్వేం చేయాలంటే జాబ్ కొట్టడమే ఉద్దేశంగా పెట్టుకోవాలి. నాకు ఇదే జాబ్ కావాలి అదే జాబ్ కావాలి అనకుండా అన్ని జాబ్లకు ట్రై చేస్తూ ఉంటే నీకు ఏదో ఒక జాబ్ అనేది రావడం ఉంటుంది. సిలబస్ సేమ్ ఉంది, సిలబస్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఆ సంబంధించిన సబ్జెక్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటే దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఓరియంటేషన్లో చదివితే ఖచ్చితంగా మీ గోల్ రీచ్ కావచ్చని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోర్ అంజీ సేవ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో ఉపయోగపడే వీడియోలు, అలాగే మోటివేషనల్ వీడియో ఉంది, అలాగే మనకు వచ్చేసి ప్రతి రంగంలో ఎలా ఉండాలనే దానికి ఒక వీడియో ఉంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.